Here is the review of Sivarapalli web series, directed by Bhaskar Maurya and streaming on Prime Video. 8 ఎపిసోడ్స్తో మొత్తం 4 గంటల డ్యూరేషన్ ఉన్న ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చిన పంచాయత్ సిరీస్కి రీమేక్. ఈ సిరీస్ ఎలా ఉంది, ఎవరికి నచ్చుతుంది అనేది తెలుసుకునే ముందు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఏంటంటే, శ్యామ్ ఇంజనీరింగ్ తర్వాత అమెరికా వెళ్లాలనే డ్రీమ్ నెరవేరకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలోని మారుమూల పల్లెటూరైన శివరపల్లి పంచాయతీ సెక్రటరీగా వెళ్తాడు. సిటీకి అలవాటు పడిన శ్యామ్ పల్లెటూరులో ఎలాంటి ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశాడు, సర్పంచ్ సుశీల, పెద్ద సర్పంచ్ సుధాకర్లతో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు, ఇంకా తన అమెరికా వెళ్లాలన్న ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా అనేది మిగతా స్టోరీ. ఈ సిరీస్ చూశాక నాకెలా అనిపించిందంటే, నచ్చింది ఫ్రెండ్స్. ఆ పల్లెటూరు వాతావరణం, విలేజ్లో మనుషులు, అన్ని మూమెంట్స్ కూడా బాగున్నాయి. మొదటి 2 ఎపిసోడ్స్ యావరేజ్గా ఉన్న మిగతా ఎపిసోడ్స్ ఈజ్ గుడ్. స్పెషల్లీ చక్రాల కుర్చీ ఎపిసోడ్, చదువుకోనివ్వండి ప్లీజ్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. శ్యామ్ ప్రసాద్ గారు రాగమయూర్, మన మరడేష్ బాబు సూపర్. పెద్ద సర్పంచ్గా మన బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్, సర్పంచ్గా రూపా లక్ష్మి అండ్ పంచాయత్ అసిస్టెంట్ పాత్రలు కూడా గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి. యాక్చువల్గా పంచాయత్ సిరీస్ ఇండియాలో సూపర్ హిట్ సిరీస్. శివరపల్లి ఆ సిరీస్ని మ్యాచ్ చేసిందా అంటే లేదు, మ్యాచ్ చేయలేదు. బట్ శివరపల్లి సిరీస్ కూడా సరదాగా చూడటానికి బాగుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. పాజిటివ్స్: యాక్టర్స్ పర్ఫార్మెన్స్, పల్లెటూరు వాతావరణం, కెమెరా వర్క్ అండ్ బీజిఎం. నెగిటివ్స్: స్లో నరేషన్. ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.